వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బెల్ట్ షాపులు లేవు అన్నది వాస్తవం. అదీ కాక షాపులను కూడా గవర్నమెంట్ షాపులుగా మార్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో దాదాపుగా 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయని వైసీపీ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. అవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపి బెల్ట్ షాపులు అనేదే లేకుండా చేశారన్నది కూడా వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బెల్ట్ షాపులకైతే అవకాశం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా పోయిందన్నది కూడా అక్షరాల సత్యం. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపులను ప్రైవేట్ పరం చేశారు. ఆ టెండర్లలో ఎమ్మెల్యేలు చేసిన హడావిడి కూడా చూశాం. ఇప్పుడు గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వీధికి ఒకటి వెలుస్తున్నాయి అని వైసీపీ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. కూటమి ప్రభుత్వం మటుకు బెల్ట్ షాపులు లేవు, కావాలని వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుంది అని కూటమి ప్రభుత్వం కూడా ఎదురుదాడి చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు బెల్ట్ షాపులు ఉన్నాయి అంటూ ధృవీకరిస్తూ నిన్న ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆయన సొంత నియోజకవర్గం తిరువూరు నందు బెల్ట్ షాపులు పెడితే సహించేది లేదు అన్న కొలికిపూడి శ్రీనివాసరావు గారు బెల్ట్ షాపులపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆయన మద్యం టెండర్ల సమయంలోనే ముందుగానే నా నియోజకవర్గంలో తిరువూరులో బెల్ట్ షాపులు పెడితే నేను సహించేది లేదు, అందుకని బెల్ట్ షాపులు పెట్టవద్దని ముందే చెప్పారు కూడా. తిరువూరులోని కొందరు మహిళలు కొలికిపూడి శ్రీనివాసరావు గారికి ఈ మద్యం షాపుల మీద కంప్లైంట్ చేయడంతో ఆయనే సొంతంగా గ్రౌండ్ లెవెల్లో పరిశీలనకు వెళ్ళారు. తిరువూరు టౌన్లో 4 మద్యం షాపులు ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో 35-40 బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆయనే స్వయంగా చెప్పారు. అంతేకాక ఆయన చెప్పిన లెక్క ప్రకారమే టౌన్లోనే 40 షాపులు ఉంటే మిగతా 4 మండలాల్లో దాదాపుగా 140-150 షాపులు ఉండే అవకాశం కూడా ఉంది. ఈ షాపుల గురించి తిరువూరి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏమన్నారో ఒకసారి విందాం. అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏం చెప్పారో మనం విన్నాం కదా. తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులను అంగీకరించని చోటే 150-160 షాపులు ఉండే విధంగా జరుగుతూ ఉంటే మిగతా చోట బెల్ట్ షాపులను ప్రోత్సహించే ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇంకెన్ని షాపులు ఉంటాయో ఒక్కసారి ఆలోచించాలి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20,000 పైనే బెల్ట్ షాపులు ఉండే అవకాశం కూడా కనపడుతుంది. మరి కూటమి ప్రభుత్వం బెల్ట్ షాపులే లేవని చెప్తుంది. మరి గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి తనే స్వయంగా చెప్పిన మాట వాస్తవమా లేక ప్రభుత్వం చెప్తుంది వాస్తవమా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.